Hi friends, welcome back to DVR construction planning. In today's video, I am going to explain two different plot measurements with 3 BHK design. Okay, in this ground floor and first floor. Okay, let's start the video. This is south face road. Okay, measurements are 54 feet 7 inches and 32 feet 8 inches. ఓకేనా, ఇందులో మనము నార్త్ వెస్ట్ మనము స్టెప్స్ తీసుకున్నాం అనమాట. స్టెప్స్ వచ్చేసి మనకు 6 ఫీటే. స్టెప్స్ కంటే ముందు మనం 2 ఫీట్ వదిలేసినాం అనమాట. ఓకే, సౌత్ సెట్ బ్యాక్ వచ్చేసి మనం 2 ఫీట్ తీసుకున్నాము. 2 feet 4 inches ఇన్నర్ టు ఇన్నర్ డైమెన్షన్. ఓకేనా, ఈస్ట్ వచ్చేసి 3 feet, సౌత్ వచ్చేసి 2 feet ఇన్నర్ టు ఇన్నర్ డైమెన్షన్. మనం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్ వదిలేసినాం అనమాట. ఇందులో మనకు 12 పిల్లర్స్. ఓకే, 12 పిల్లర్స్ సైజెస్ వచ్చేసి మనకు 9x15 తీసుకున్నాము. ఇక్కడ మనకు పిల్లర్స్ ఓరియంటేషన్ అనేది మనకు మార్చేసుకున్నాం. ఎందుకంటే మనకు 9 inch వాళ్ళలో లోపలికి వెళ్ళిపోవడానికి, అంటే బయటికి వాళ్ళలో కలిసిపోవడానికి ఇట్లా ఓరియంటేషన్ మార్చినాం అనమాట. ఇవి ఇంకా ఇందులో మనకు పిల్లర్ టు పిల్లర్ డైమెన్షన్ వచ్చేసి ఇందులో 15 feet 8 inches, 11 feet 4 inches అనమాట. ఇక్కడ మనం హారిజెంటల్గా వచ్చేసి 12 feet 10 inches, 14 feet 2 inches. ఓకే, ఇది మనకు గ్రౌండ్ ఫ్లోరు. సౌత్ ఫేసింగ్లో మనకు ఫస్ట్ ఫ్లోర్ పోయేసరికి మనం 3 BHK తీసుకున్నాం అనమాట. ఇందులో 3 BHK డిజైన్ చేసినాం. ఇందులో వచ్చేసి మనకు 3 rooms with 2 bathrooms, ఓపెన్ కిచెన్, ఒక పూజ, ఒక హాల్, డైనింగ్ వచ్చింది, డ్రాయింగ్ రూమ్ వచ్చింది. ఇందులో డైనింగ్ రాలేదు. ఓకేనా, ఇది మనకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ 2. మనకు టాయిలెట్, కామన్ టాయిలెట్ ఒకటి, అటాచ్డ్ టాయిలెట్ ఒకటి వచ్చింది, పూజా రూమ్, హాల్, డ్రాయింగ్. ఓకేనా, మనకు డోర్స్ వచ్చేసి నార్త్ 1, ఈస్ట్ 2, మళ్ళీ సౌత్కి వచ్చేసరికి 3, 4, 5, 6, 7, 8 డోర్స్ అయినాయి. ఇప్పుడు 9 పూజాకి. ఇంకోటి పెట్టుకోవాలనుకుంటే డ్రాయింగ్ రూమ్కి ఇక్కడ ఆర్చ్ లాగా, లేకపోతే ఒక ఫ్రేమ్ లాగా పెట్టుకోవచ్చు, ఆడ్ నెంబర్ లాగా. ఓకేనా, నెక్స్ట్ మనకు విండోస్ 1, 2, 3, 4, 5, 5 పెట్టుకున్నాము. ఇంకా డ్రాయింగ్ రూమ్కి ఒకటి 6 ఇచ్చేసుకుంటే అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనకు బెడ్రూమ్ 1, బెడ్రూమ్ 2కి ఆపోజిట్ డైరెక్షన్లో మనకు డోర్స్ ఇచ్చేసుకున్నాం అనమాట. మాస్టర్ బెడ్రూమ్ ఒకటి సపరేట్ ఉంటుంది ఇక మనకి. కిచెన్ వెనకాల యూటిలిటీ మనకు 4.5 యూటిలిటీ వైడ్. ఓకేనా, మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 12x11, టాయిలెట్ 8x4 feet, బెడ్రూమ్ 1 వచ్చి 13x11, కామన్ టాయిలెట్ 8x4, బెడ్రూమ్ 2 వచ్చేసరికి మనకు 13 feet into 10 feet 7 inches. డ్రాయింగ్ ఆల్సో మనకి 12 feet 2 inches into 10 feet 7 inches. పూజ 6 feet into
4 feet. ఓకే, ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో మనకు బాల్కనీ 3 feet వైడ్ తీసుకున్నాము. ఓకేనా, ఇది ఒక ప్లాన్ మనకి. నెక్స్ట్ ఇంకో ప్లాన్, ఇది మనకు వచ్చేసి ఈస్ట్ ఫేస్ రోడ్ అనమాట. ఇది కూడా సేమ్ మనం 3 BHK డిజైన్ చేసాము. ఇది వచ్చేసి మనకు 32x57 అనమాట. ఇందులో కూడా కింద మనకు పార్కింగ్. మనము ఈస్ట్ స్టెప్స్ పెట్టుకున్నాము ఇక్కడ. ఇది 6 feet ప్లస్ మనకు ఇక్కడ స్టెప్స్కి కాంపౌండ్ వాళ్ళకి మధ్యలో డిస్టెన్స్ 10 inches అనమాట. 6 inches ప్లస్ మనకు కాంపౌండ్ వాళ్ళతో కలిపి 4 inches కాబట్టి మొత్తం కలిసి 6 feet 10 inches. సో మనకు వెస్ట్ 2 feet ఇన్నర్ టు ఇన్నర్ డైమెన్షన్, నార్త్ వచ్చేసి 2 feet 6 inches తీసుకున్నాము. ప్లస్ మనకి కాంపౌండ్ వాల్ 4 inches కాబట్టి 2 feet 9 inches. వెస్ట్ ఇప్పుడు ఏంటి సౌత్ 2 feet తీసుకున్నాం. 2 feet కాదు, 2 feet 9 inches తీసుకున్నాం. ఓకే, కింద గ్రౌండ్ ఇది మనకి. ఇందులో వచ్చేసి 15 pillars వచ్చినాయి. 15 pillars మనకు మెజర్మెంట్ వచ్చేసి 9 into 14 inches. ఓకే, ఇక్కడ పిల్లర్ టు పిల్లర్ మనకు 17 feet 7 inches, 10 into 5 inches, 10 feet 3 inches, 9 feet 7 inches. ఇందులో 12 feet 1 inches, 15 feet 1 inches. ఓకేనా, ఇందులో మనము ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి మనము ఇక్కడ స్టెప్స్ కింద ఇచ్చేసుకోవచ్చు. సెకండ్ థింగ్, సంపు మనం ఈ ఏరియాలో కూడా ఇచ్చుకోవచ్చు. ప్లస్ డోర్ కూడా బోర్ కూడా ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఇది మనకు గ్రౌండ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్. ఈ ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఈ 3 BHK డిజైన్ చేసాము. ఇందులో మనకు 2 feet 5 inches బాల్కనీ నార్త్ తీసుకున్నాము. ఇందులో మనకి బెడ్రూమ్ 1, బెడ్రూమ్ 2, మాస్టర్ బెడ్రూమ్, డైనింగ్, కిచెన్, డ్రాయింగ్ అనుకోండి, డ్రైనింగ్ అని పడింది, అది హాల్ ఇది. ఓకే, మనకు ఇందులో 3 bathrooms వచ్చాయి. 2 attached అండ్ 1 is common. ఓకే, ఇది ఇప్పుడు మనకి ఇందులో 1 2 3 4 5 6 7 8 డోర్స్ ఉన్నాయి. ఒక 2 ఏమో మెయిన్ ఎంట్రన్స్ అనమాట, ఒకటి నార్త్ అండ్ ఒకటేమో ఈస్ట్. కిచెన్ మెజర్మెంట్ వచ్చి మనకి ఇది ఓపెన్ కిచెన్ లాగా మనకు డైనింగ్ ఫేసింగ్ ఉంటుంది. కిచెన్ వచ్చి మనకు 8 feet 11 inches, డైనింగ్ వచ్చేసి 9 feet 11 inches. మాస్టర్ బెడ్రూమ్ 12 feet 6 inches into 11 feet. టాయిలెట్ వచ్చేసి 4 into 6 feet 9 inches. అటాచ్డ్ టాయిలెట్ 7 feet into 4 feet. ఇది కూడా అటాచ్డ్ టాయిలెట్ 4 into 6.5. మాస్టర్ బెడ్రూమ్ 12.5 into 10. మనకు హాల్ కూడా చాలా పెద్దగా వచ్చింది, 20 feet 4 inches into 14 feet 4 inches. ఇది డ్రాయింగ్ లాగా అనమాట. 8 feet 6 inches into 14 feet 4 inches. ఓకే, ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్ డ్రాయింగ్ అనమాట. ఇందులో మనకు కావాలనుకుంటే ఇది తీసేసుకొని డ్రాయింగ్ రూమ్ అంటే కట్ చేసుకున్నాను. అక్కడ పిల్లర్స్ అంటే వాల్ ఏం లేకుండా మొత్తం ఇంకా కావాలనుకుంటే పొడుగా ఇది మొత్తం ఇచ్చేసుకోవచ్చు హాల్ లాగా. దెన్ ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్ అంటే సెకండ్ బెడ్రూమ్ ఉంది కదా, దీనికి కూడా కావాలనుకుంటే అటాచ్డ్ కాకుండా కామన్ కాకుండా అటాచ్డ్ పెట్టుకొని డోర్ ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు అనమాట.
అన్నీ అటాచ్డ్ అయిపోతాయి అప్పుడు. ఓకే దెన్ ఓకే కంప్లీటెడ్. ఇవి మన 2 డిఫరెంట్ మెజర్మెంట్స్ విత్ ఓన్లీ 3 BHK డిజైన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇఫ్ యూ like this video, please like, share and subscribe to my channel. If you have any doubts or questions or any information related to constructions, please mention it in comment box. I will definitely give a reply to your comment. Okay friends, if you want more plans, please go to the description. There is my FB page and Instagram page. Please go and check it out. If anyone wants house plan, please contact me. My contact number is 9391539871. Don't forget to click on bell icon. Please activate bell icon. Okay, bye. Thank you for watching my video.